హాయ్ ఫ్రెండ్స్, చెన్నై నుండి రాగానే మొట్టమొదటి వీడియో ఇదే అనమాట. అదేంటంటే ఒక బ్రదర్ అయితే రైతు అనమాట. అతను ఒక కామెంట్ పెట్టినారు, అన్న వర్షాకాలం వస్తుంది కదా, మరి వర్షాకాలం వచ్చాక ఏ ఆకుకూరలు వేస్తే బాగుంటుంది, ఏ కాయగూరలు వేస్తే బాగుంటుంది, ప్లీజ్ అన్న చెప్పన్నా అనేసి అంత ప్రేమతో కామెంట్ పెట్టినారు. అంత ప్రేమతో కామెంట్ పెట్టాక అతని కోసం నేను వీడియో చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఒక సాటి రైతు బాధ ఇంకొక రైతు అర్థం చేసుకోకపోతే అసలు రైతే కాదు. దయచేసి ఈ వీడియో అనేది ఒకవేళ మీరు రైతే అని అనుకుంటే ఈ వీడియో అనేది సేవ్ చేసుకోండి. లేదు ఒకవేళ మీరు రైతు కాకపోతే దయచేసి మీ కాంటాక్ట్ లిస్ట్లో చాలామంది రైతులు ఉంటారు కదా, దయచేసి వీడియో అనేది వాళ్ళు షేర్ చేయండి. ఏమో నేను చెప్పే లాజిక్, నేను చెప్పే ట్రిక్స్ వాళ్ళకి ఉపయోగపడొచ్చేమో. ఇంకంతేకాకుండా ఏ కాయగూరలు ఏ ఆకుకూరలు వేస్తే బాగుంటుందో క్లియర్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. మొట్టమొదటిగా వర్షాలు వచ్చేయనంటే మొత్తం నేల మీద అలా కొట్టుకొని వెళ్ళిపోతాయి అంటే అలాంటి ఆకుకూరలు మనం వేయకూడదు. అంటే తోటకూర లాంటివి కానీ, కొత్తిమీర లాంటివి కానీ, పాలకూర లాంటివి కానీ, చుక్కకూర లాంటివి కానీ, ఇలాంటి చిన్నగా స్మూత్గా ఉన్న ఆకుకూరలు ఏది వేయకూడదు. వర్షాలు వస్తే మొత్తం నేల మట్టం అయిపోతాయి, కష్టం మొత్తం కలిపి మరి పోతాయి అన్నమాట. అలా కాకుండా ఇదిగో బెండ చెట్లు వేసుకోవాలి వర్షాకాలంలో అయితే. ఎందుకంటే బెండ చెట్లు మొదలు అనేది చాలా బలంగా ఉంటుంది. ఎలాంటి వర్షాలు పడినా అలాగ వరతో అలా వెళ్ళినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అంతేకాకుండా వంకాయల మొదలు కూడా చాలా బలంగా ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా వరదలు అలా వెళ్ళినా కూడా ఏమీ కాదనమాట. అందుకోసమే వంకాయలు కూడా వేసుకోవచ్చు. అంతేకాకుండా గోంగూర చూపికి కాడలు సన్నంగా ఉండొచ్చు, కానీ వర్షాలు పడినా కూడా ఆ మొదలు ఏమీ కొట్టుకొని పోదు, అది కూడా బలంగా ఉంటాయి అనమాట. అంతేకాకుండా ఇదిగో బీరకాయలు. ఈ బీరకాయలు ఎందుకు వేసుకోవచ్చు అని అంటే, ఈ కర్రలు ఉన్నాయి కదా, భూమిలోని గట్టిగా పాతేమని అనుకుంటే అప్పుడు ఎటువంటి వర్షాలు వచ్చినా కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా వ్యవసాయం కూడా బాగుంటుంది అనమాట. బీరకాయలు వేసినట్టే మనం దోసకాయలు వేసుకోవచ్చు, ఆనపకాయలు వేసుకోవచ్చు, ఇలా అనమాట. ఒక 5-6 రకాల పంటలు వేసుకుంటే వర్షాలకి తట్టుకునే కెపాసిటీ అయితే ఇలాంటి దానికైతే ఉన్నది. ప్రతి ఒక్కరు ఈ విధంగా మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. లేదు కాదు కూడదు అనుకుంటే తోటకూర కూడా వేసుకోవచ్చు. ఒకవేళ వర్షాలు గట్టి పడ్డాయని అనుకో నేల మట్టం అయిపోతాయి. లేదు ఫర్ ఎగ్జాంపుల్గా వర్షాలు రాలేదని అనుకో, దాంట్లో వచ్చిన ఆదాయం కూడా మనకు బాగుంటాయి అనమాట. ఎందుకంటే వర్షాలకి నమ్మలేం, అది పడవచ్చు పడకపోవచ్చు. కానీ ఇంకొక మాట, పెద్ద తుఫాన్ లాంటివి, పెద్ద వర్షాలు లాంటివి, వాన గాలి లాంటివి వచ్చాయనుకో ఏది ఆగదు, ఏ పంటలు ఆగదు. నేను చెప్తుంది సాధారణంగా పడుతున్న వానల కోసం, వర్షాల కోసం మాత్రమే ఇవి నిలుస్తాయి. ఓకేనా? ప్రతి ఒక్క రైతు ఇలాగని చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఎందుకంటే మరి మేము బ్రతుకుతున్నాము, లేదు మీరు బ్రతకలేరా? దయచేసి వీడియో అనేది రైతు బాగుండాలని మీరు అనుకుంటే దయచేసి వీడియో అనేది రైతులకు షేర్ చేయండి. లేదు అన్ని వీడియోలాగా స్క్రోల్ చేస్తామని అంటే అది మీ ఇష్టమే.